ఓం శరవణభవాయ నమః. భక్తులందరికీ నమస్కారం. ఇది నడిపూడి మహాక్షేత్రం స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ స్థల మహిమ వచ్చి స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క జననం తారకాసురుని ఒక రాక్షసుని సంహరించడం కోసం. తారకాసురుని రాక్షసుని సంహరించిన తర్వాత స్వామివారి యొక్క పాప ప్రక్షాళన చేసుకోవడానికి అని చెప్పి నదీ స్నానాలు చేస్తూ ఉండగా నదిలో ఒక సర్పరూపాన్ని ధరించి స్వామివారు నదీ స్నానం చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత స్వామివారి ప్రయాణంలో అలసట ఎందున చక్కని ప్రదేశాన్ని వెతుక్కుందామని చెప్పి చూస్తూ ఉండగా నదీ ప్రవాహం నుంచి వచ్చిన ఒక నది పూడి కాలక్రమేణగా ఈ ఊరికి నడి పూడి కింద మారింది. అలాగే చక్కని ప్రదేశాన్ని చూసుకొని ఈ ప్రాంతంలో స్వామివారు రాత్రి నిద్ర చేసి ఉన్నారు. ఆ సమయంలో స్వామివారిలోని యొక్క తత్వము ఒక చెమట బిందు కలిసి భూమిలో ప్రవేశించి ఒక శిలగా మారినది. తదుపరి కాలంలో స్వామివారు వెళ్ళిపోయారండి. ఇక్కడ ఉన్న గ్రామస్తులకి స్వామివారు స్వప్నంలో కనబడుతున్నారు, కానీ ఏమీ చెప్పడం లేదు. ఏమిటా అని చెప్పి అనుకుంటుండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సేవాప్రియుడు, సేవ చేసుకుంటే స్వామివారు ఆనందిస్తారు కదా అని చెప్పేసి వివిధ సేవలు చేసుకుంటుండగా ఒకనొక మార్గశిర శుద్ధ షష్ఠి నాడున అరటి తప్పులతో పల్లకి ఏర్పరచుకొని పల్లకిలో స్వామివారి యొక్క చిత్రపటం పెట్టుకొని ఊరూరు తిరుగుతూ స్వామివారి యొక్క సేవ చేసుకుంటున్నారండి. ఆ సందర్భంలో ఇక్కడికి వచ్చి పల్లకి ఆపు చేసుకొని సాయం ప్రదోషకాలం అయింది కదా అని చెప్పి స్వామివారి సేవ పూర్తి చేసుకున్నారు, పూజ చేసుకున్నారు. అయిన తర్వాత మరి పల్లకి సేవ మొదలు పెట్టుకుందాం అని చెప్పి చూస్తూ ఉండగా పల్లకి బరువు పెరిగింది. ఏమిటా అని చెప్పి చూస్తుండగా పల్లకిలోని ఒక పెద్ద సర్పం బయటికి వచ్చి ఈ ప్రదేశంలో లోపలికి వెళ్ళిపోయిందండి. అందరూ చాలా ఆశ్చర్యంగా చూశారు. తర్వాత కాలంలో స్వామివారికి ఇక్కడ ప్రదేశం చూపించారు కదా, మనకంటూ ఒక ఆలయం లేదు కదా, ఆలయం కట్టుకుందామని చెప్పేసి నిశ్చయించుకొని శంకుస్థాపన చేద్దామని చెప్పేసి భూమి తీస్తూ ఉండగా కింద ఉన్న స్వామివారు బయట కనపడ్డారనమాట. అలా కనపడిన తర్వాత స్వామివారిని అక్కడే ఉంచి మిగతా ఆలయం కట్టడం జరిగిందండి. కాలక్రమేణా ఏ రోజునైతే భక్తులందరికీ స్వామివారు మార్గశిర శుద్ధ షష్ఠి నాడున స్వయముగా కనపడ్డారో ఆ రోజునే స్వామివారు నదీ స్నానం చేసి స్వామివారు నెమలి రెండు కలిసి వచ్చి భక్తులందరికీ ఇక్కడ కనపడి అందరికి దర్శనమిచ్చి వారి కోరికలు నెరవేర్చడం కాలక్రమేణా చాలా కాలం కొనసాగిందనమాట. బ్యారేజ్ కట్టడం, కాస్త నదీ ప్రవాహం దూరం వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క రాకపోకలు గోదావరి నుంచి ఇక్కడికి తగ్గాయి, కానీ స్వామివారు ఇప్పటికీ ఈ క్షేత్రంలో అలా తిరుగుతూ ఉంటారండి. అలాగే ఏ రోజునైతే స్వామివారు మాకు ఇక్కడ కనపడ్డారో ఆ రోజు నుంచి ఇక్కడ కళ్యాణోత్సవాలు మార్గశిర శుద్ధ చవితి నుంచి మొదలు పెట్టుకొని 7 రోజులుగా స్వామివారికి స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఏమో చవితిన ముందు రోజున, షష్ఠి ముందు రోజున, షష్ఠి తర్వాత రోజునేమో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఏమో సప్తమ రోజున కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తున్నది అనమాట. వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ తండోపందాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి ఈ మహోత్సవంలోనూ వీటిలోనూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది అనుగ్రహాలను పొంది అందరూ ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్నది అనమాట. ఈ కళ్యాణోత్సవాలు మిగతా యొక్క కార్యక్రమాల్లో అందరూ పాల్గొని తరిస్తూ ఉంటారు. రోజున సాయంత్రం రథోత్సవం జరుగుతుందండి. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నక్కని సురేష్ బాబు నేను స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారు పర్యవేక్షణలో అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 30వ తారీఖు వరకు కార్యక్రమములు జరుగును. 25వ తేదీ కళ్యాణం మహోత్సవం గ్రామోత్సవం జరుగుతాయి. 26వ తేదీ షష్ఠి ఉదయం నుంచి భక్తుల దర్శనాలు అభిషేకంలో జరుగును. 3 గంటలకు రథోత్సవము, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమం జరుగును. వచ్చిన భక్తులు అంటే ఎక్కువగా బాగా అన్ని వర్ణముల వారికి కమ్మవారిచే అన్నదానం, అదే బ్రాహ్మణులకు వైశ్యులకు బ్రాహ్మణ సంఘం వారు ప్లస్ వైశ్య సేవా సంఘం వారు కూడా విడివిడిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గత ఎప్పటి పూర్వం నుంచి కూడా జరుగుతుంది. భక్తులకైతే ఏ విధమైన అసౌకర్యం కలగకుండా నదీ స్థానంలో కూడా మనకి పుష్కర ఘాట్ ఉంది. స్నానాలు ఆచరించి వచ్చి దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం అన్నీ కూడా అప్రమత్తంగా ఉండటానికి పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, మహోత్సవానికి పోలీసు యంత్రాంగం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఏ విధమైన సంఘటనలు జరగకుండా అందరూ కూడా ఉంటారు. అన్ని సహకారాలు అందరూ అందిస్తున్నారు కాబట్టి ఏ విధమైన లేకుండా భక్తులందరికీ కూడా ఈ మహోత్సవాలు అందంగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ షష్ఠి సందర్భం కళ్యాణాలకి వచ్చిన భక్తులందరూ కూడా విలువగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని, దర్శనాలు జరగాలని మనసారా కోరుకుంటూ ఆలయ చైర్మన్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.